అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారట్ సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడైతే మొదలైపోయింది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మినీ జాతర విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు చేస్తారు, 4 రోజుల ఈ వేడుక విశేషాలేంటో ఈరోజు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో 4 రోజుల పాటు మినీ జాతర అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర అనేది ప్రారంభం చేస్తారు. అయితే బుధవారం మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు ఆలయాల్లో ఊరుకట్టు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆలయాలు శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల పూజలు అనేవి చేస్తూ ఉంటారు. తర్వాత మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీలు వ్యవసాయ ఉత్పత్తులు అండ్ అటవీ ఉత్పత్తులు వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి ఆ వనదేవతకు సమర్పిస్తూ ఉంటారు. ఇక అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు కూడా చేస్తారు. అలాగే అదే సమయంలో కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయంలోని పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకొని సాంప్రదాయ పూజలు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుగొండ్లని పడిగిద్దరాజు ఆలయంలో కూడా ఇదే సమయంలో ప్రత్యేక పూజలు అనేవి ఒకే సమయంలో నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా బయ్యకపేటలోని సమ్మక్క పూజారులు కూడా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు అనేవి చేస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులు కూడా గట్టముగుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు. ఒకే సమయంలో ఈ 4 చోట్ల పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ 4వది పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు ఏ మాత్రం తీసుకోకుండా మినీ జాతరను కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనాలు కూడా చేస్తున్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా చేశారు. అండ్ మినీ జాతర కల్పిస్తూ ఉన్నారనమాట ఆ బస్సు ద్వారా. అండ్ వివిఐపీలు కూడా మినీ జాతరకు పోటెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ మినీ జాతర మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ చేయండి.